ఈరోజు నేను బేబీస్ కోసం హెల్తీ వెజ్ పాస్తా తయారు చేశాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు తాత్విక్ సెమీ కిచెన్. మీ బేబీకి ఏజ్ ఎంత, అలాగే మీ బేబీకి పాస్తా ఇష్టమో లేదో కామెంట్ చేయండి. ముందుగా గ్యాస్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని వాటర్ వేసుకుని దాంట్లో సాల్ట్, ఆయిల్ వేసుకున్నాక నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత పాస్తా వేసి ఉడికించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, టమాటా, క్యాప్సికమ్, ఉల్లిపాయ, 2 గార్లిక్ అండి. గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గార్లిక్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటో, క్యారెట్, క్యాప్సికమ్ వేసుకొని సాఫ్ట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అండి. తర్వాత దీంట్లో నేను జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మూత పెట్టుకుని సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సాఫ్ట్ అయిన తర్వాత ఇవి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ కింద పట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకుని మీ ఇంట్లో బటర్ ఉంటే వేసుకోవచ్చు, నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుని మళ్ళీ పేస్ట్ పట్టుకున్నాం కదండి, అది వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని దీంట్లో సాల్ట్, 1 ఇయర్ బేబీ అయితే సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్, మీ ఇంట్లో ఏమన్నా ఆరిగానో ఉంటే ఆరిగానో వేసుకోవచ్చు. అలాగే పాస్తా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా పాస్తా రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం తాత్విక్ సెమీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి.